श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथ। नमस्कार साष्टांग श्री साईनाथ। नमस्कार साष्टांग श्री साईनाथ। శ్రీ గణేశునికి మన నమస్కారాలు, శ్రీ సరస్వతీ దేవికి మన నమస్కారాలు, శ్రీ గురు మహారాజుకి మన నమస్కారాలు, శ్రీ కులదేవతకి మన నమస్కారాలు, శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి మన నమస్కారాలు, శ్రీ సద్గురు సాయినాథునికి మన నమస్కారాలు, హేమాడ్ పంతులు గారికి మన నమస్కారాలు, నింబోల్కర్ గారికి నమస్కారాలు, విమలా శర్మ గారికి నమస్కారాలు, శ్రీరామ్ సార్కి నమస్కారాలు. మనకి ఈ పుస్తకాన్ని ఇవ్వకపోతే మనం ఇది చదువుకోలేం కదా, అందుకని అనిత గారికి కూడా ఎన్నో నమస్కారాలు తెలుపుకుంటూ నారాయణ స్వామి గారికి నమస్కారాలు. ఈ పుస్తకాన్ని అందించడానికి ఎంతో మంది ఎన్నో సహాయం చేసుంటారు. వారందరికీ కూడా పేరు 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 పేరున, అలాగే శ్రోతలందరికీ కూడా ఎన్నో నమస్కారాలు తెలుపుకుంటూ మనం 9వ అధ్యాయంలోకి వెళ్దాం. 9వ అధ్యాయం ఆజ్ఞ అవజ్ఞ విఘ్నం భిక్షావృత్తి పంచసూనాది పొతక క్షాళనం, అలాగే భక్త తర్కడ్ కథ నిరూపణ. బాబా ఆజ్ఞను లెక్క చేయకపోవటం వల్ల వచ్చే అవాంతరాలు, బాబా భిక్ష చేసి జనుల పంచసూనాది పాతకాలను నాశనం చేయటం, భక్త తర్కడ్ కథా వర్ణన. మూల గ్రంథంలో ఈ అధ్యాయం చివర అధ్యాయంలోని విషయం గురించి చెప్పలేదు. పొరపాటున అలా జరిగినట్లు కనిపిస్తోంది. అందుకని నేను నా ఆలోచనతో పై విషయాన్ని దర్శింప చేశాను. ఇప్పుడు గతంలో చెప్పిన కథానుసంధానం, బాబా అనుమతి లభించిన భక్తులు తమ ఊళ్ళకి తిరిగి వెళ్తే దారిలో ఎలా బాధలు పడేవారో, అలాగే భక్తుల శ్రేయస్సు కోసం పంచసోనం వగైరా పాతకాల అంటే విసరటం, దంచటం, పొయ్యి వెలిగించటం, నీరు నింపటం, పేడతో అలకటం ఇత్యాది నిత్య గృహకృత్యాలు చేస్తున్నప్పుడు దైవయోగంతో సంభవించే జీవుల హింస పాతకాలను నివృత్తి చేయటం కోసం బాబా భిక్ష చేసే వ్రతాన్ని దేహత్యాగం వరకు పాటించటం, అలాగే బ్రహ్మదేవుడి నుంచి స్థావర వస్తువుల వరకు కదలలేని నిర్జీవులు వ్యాపించి ఉండే శ్రీ సాయియే కృపావంతులై సమస్త ప్రాణుల్లోనూ ఈశ్వరుడున్నాడని మనసులో ప్రతిబింపచేయటం, అదంతా నేను వర్ణిస్తాను. నా నిరూపణ వైపు లక్ష్యం పెట్టమని నేను శ్రోతలకు విన్నపం చేస్తున్నాను. మనం అందరం కూడా చక్కగా బాబా సన్నిధిలో కూర్చుని మనం పారాయణం చేస్తున్నాము అనుకుందాం. ఈ కథను ఆధారపూర్వకంగా వింటే శ్రేయస్సు కలుగుతుంది. షిరిడి యాత్రలో విశిష్టత ఏమిటంటే, యాత్ర చేసి బాబా అనుమతి తీసుకోకుండా ఒకవేళ తిరిగి వెళ్తే భక్తులు అవాంతరాలను ఆహ్వానించినట్లయ్యేది. అలాగే తిరిగి వెళ్ళిపోయేందుకు ఒకసారి బాబా అనుమతించిన తర్వాత ఒకవేళ షిరిడీలో వారు ఒక్క క్షణం పాటు ఉన్నా కూడా వెంటనే అవాంతరాలు వచ్చి తల మీద కూర్చునేవి. ఇది అందరి అనుభవం. ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళిన వారికి దారిలో అనుకోని కష్టాలు వచ్చేవి. కొందరినైతే జన్మంతా గుర్తు పెట్టుకునేలాగా దొంగలు దోచుకునేవారు. రొట్టె ముక్క తిని వెళ్ళు అని చెప్పినా కూడా ఎవరైనా తినకుండా హడావుడిగా బయలుదేరితే వారికి బండి దొరికేది కాదు. పైగా వారు ఉపవాసంతో మలమల మాడిపోవటం అనేక మంది భక్తులు చూశారు.
ఒకసారి తాత్యా కోతే పాటిల్ కోపర్గాంకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వారం వారం సంత జరిగేది. అతను గుర్రబండిని ఆపి మసీదుకొచ్చాడు. బాబా దర్శనం చేసుకుందామని వెళ్లి ఆయనకు పాద నమస్కారం చేశాడు. ఆ ప్రకారంగా అనుమతి తీసుకోవాలని పైకి ఊరికే నటించాడు. భక్తులు అనుమతి తీసుకోవటం కోసం తటపటాయిస్తారు. కానీ బాబాకి సమయాసమయాలు తెలుసు. తాత్యా అలా తొందరపడటం చూసి బాబా, "కొంచెం ఆగు. సంగతలా ఉంచు. సంతకి మరోసారి వెళ్ళొచ్చు. గ్రామం బయటకు వెళ్ళకు" అన్నారు. తర్వాత తాత్యా మొండు పట్టుదల చూసి శ్యామని వెంట తీసుకుని వెళ్ళమని అన్నారు. అయితే శ్యామతో పనేముంది అంటూ తాత్యా బాబాని ఆజ్ఞని పట్టించుకోకుండా వెళ్లి గుర్రపు బండిలో కూర్చుని సంతకు బయలుదేరాడు. ఆ 2 గుర్రాల్లో ఒకటి పొగరుమోతుది. రూ. 300 పెట్టి కొన్న గుర్రమది. అంత పెద్ద మొత్తం ఇచ్చి కొన్న ఆ గుర్రం సావుల్ బావి వద్దకు రాగానే ఎంతో విశృంఖలంగా, స్వాధీనం తప్పిపోయిన ఎంతో స్వచ్ఛందంగా పరిగెత్తసాగింది. ఎప్పుడూ కొరడా దెబ్బ తిని ఎరగనిది, సంతకు అతి కొద్ది సమయంలో చేర్చగలది అయిన ఆ గుర్రం పడిపోయింది. బండికి ఒక్కసారిగా కుదుపు వచ్చి బోల్తా పడింది. తాత్య నడుం పట్టింది. ఇక సంత ఎక్కడా? తాత్యాకు సాయిమాత గుర్తొచ్చింది. మనసులో సమయానికి బాబా మాట విని ఉంటే ఈ కష్టం కలిగేది కాదు. సరే, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడేం చేయలేం అని అనుకున్నాడు. మరోసారి కూడా అలాగే జరిగింది. తాత్యా కోల్హార్ గ్రామానికి బయలుదేరాడు. గుర్రపు బండిని కుదుర్చుకొని బాబాని అనుమతి అడగటానికి వెళ్ళాడు. బాబా చరణాలకు వందనం చేసి ఇక వెళ్ళొస్తా అన్నాడు. బాబా సమ్మతి పూర్తిగా లభించలేదు. అయినా తాత్యా అలాగే బయలుదేరాడు. ఆ తర్వాత ఏమైందో వినండి. అసలే చాలా వేగంగా వెళ్ళగల బండి అది పట్టు తప్పి ఇష్టం వచ్చినట్లుగా వేగంగా పరిగెత్తింది. దారిలో ఉన్న మిట్ట పల్లాలను అసలు గమనించలేదు. తాత్యాకి ప్రాణం మీదకొచ్చినంత పనయింది. అయితే సాయి కృపతో ఆ గుర్రబండి తుమ్మ చెట్టును ఢీకొని ఆగిపోయింది. అదీ నయమే, మంచే జరిగింది. అది అక్కడే విరిగిపోయి తరువాతి ప్రయాణం ఆగిపోయింది. అలాగే ముంబైకి చెందిన ఓ గొప్ప ఆంగ్లేయుడు మనసులో ఏదో కోరిక పెట్టుకుని సాయిబాబా దర్శనానికి షిరిడీ వచ్చాడు. చందోర్కర్ సిఫారసుతో మాధవరావుకి అతను ఓ ఉత్తరం రాయించుకొచ్చాడు. షిరిడీకి వచ్చాక అతనొక గుడారాన్ని అడిగి తీసుకున్నాడు. అతని నివాసం సుఖప్రదంగా ఉంది. బాబా ఇచ్చకి విరుద్ధంగా ఎవరైనా సరే, నేను మసీదుకు వెళ్లి మెట్లు పైకెక్కి వెళ్తాను, లేదా ఆయన దర్శనం చేసుకుని ఇష్టమొచ్చినప్పుడు తిరిగొస్తాను అని అనుకుంటే అది జరిగే పని కాదని అందరికీ తెలుసు. ఆ వ్యక్తి మసీదులో పైకెక్కటానికి 3 సార్లు ప్రయత్నించాడు. కానీ అది వ్యర్థమైంది. దాంతో అతను పాపం చాలా నిరాశపడ్డాడు. తాను మసీదులో పైకి వెళ్లి మోకాళ్ళపై కూర్చుని బాబాకి వందనం చెయ్యాలని, ఆయన చేతిని ముద్దు పెట్టుకుని ఆయన దగ్గర కూర్చోవాలని అతని మనసులో ఎంతో కోరిక. అయితే బాబా అతన్ని మసీదులో తన వద్ద కూర్చోనివ్వలేదు. అతను కింద సభామండపంలోనే ఉండాలి. అక్కడే కూర్చోవాలి. అక్కడి నుంచి దర్శనం చేసుకోవాలి. పైకి మాత్రం రాకూడదు. సరే. తర్వాత అతను తిరిగి వెళ్ళిపోయేందుకు బయలుదేరి బాబా దగ్గర సెలవు తీసుకోవాలని ప్రాంగణంలోకొచ్చాడు. అప్పుడు బాబా అతనితో, "రేపు వెళ్దుగానిలే, అంత తొందర ఎందుకు?" అన్నారు. అక్కడున్న వారతనికి ఎంతగానో చెప్పారు. అనేక రకాలుగా అతనికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. బాబా మాటలు లెక్క పెట్టకుండా పోయిన వాళ్ళు ఎంతో పశ్చాత్తాపపడ్డారు అని కూడా చెప్పారు. జరగవలసింది జరిగే తీరుతుంది, ఆగదు. వారి మాటలు అతని మనసుకెక్కలేదు. అతను బాబా మాటలు లక్ష్య పెట్టకుండా బయలుదేరాడు. దారిలో అతనికి ఎన్నో ఇబ్బందులు కలిగాయి. గుర్రపు బండి మొదట్లో సరిగానే వెళ్ళింది. కానీ తర్వాత గుర్రాలు దారి తప్పాయి. సావుల్ బావిని మాత్రం దాటాయి. అప్పుడు దానికెదురుగా ఓ సైకిల్ రావటంతో గుర్రం ఒక్కసారిగా బెదిరింది. ఆ వ్యక్తి బండిలో వెనక వైపు కూర్చుని ఉన్నాడు. అతను తూలి ఓ పక్కకి ఒరిగిపోయి నడి రోడ్డు మీద బొక్కబోర్లా పడిపోయాడు. అతను దేకుతూ పోయాడు. జనులు గొప్ప ప్రయాసతో బండిని ఆపి అతన్ని బండిలోకి ఎత్తి కూర్చోబెట్టారు. బండి ముందుకు కదిలింది. షిరిడీ ఓ వైపు, ముంబై ఓ వైపు ఉండిపోయాయి. ఇక్కడ కోపర్‌గాం హాస్పిటల్ వైపు బండి మళ్లించబడింది. అక్కడ ఆ వ్యక్తి
తాపంతో దుఃఖితుడై ఆజ్ఞను అతిక్రమించినందుకు ప్రాయశ్చిత్తంగా వచ్చిన ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ కొన్ని రోజులకి అక్కడే పడి ఉన్నాడు. జనులకిలా అసంఖ్యాకంగా అనుభవాలు కలగటంతో వాళ్ళు మనసుల్లో సహజంగానే శంకించసాగారు. బాబా ఆజ్ఞను పాటించి హాయిగా ఉండటం మొదలుపెట్టారు. ఆ ఆజ్ఞను అతిక్రమించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. కొందరికి బండి చక్రం ఊడిపోయేది. కొందరికి గుర్రాలు అలసిపోయేవి. కొందరు రైలు బండి తప్పిపోయి ఉపవాసంతో పడి ఉండేవారు. అయితే కొందరు మరమరాలు నములుతూ కూర్చునేవారు. కానీ ఆధారపూర్వకంగా వారి ఆజ్ఞను పాటించే వారికి వేళగాని వేళలో కూడా బండి దొరికేది. ప్రయాణం కూడా సుఖంగా సాగేది. దాన్ని వాళ్ళు తమ జన్మంతా స్మృతి పథంలో పెట్టుకునేవారు. సంవత్సరాల తరబడి భిక్ష యాచించటానికి బాబా ఇంత కష్టపడుతున్నారు అని ఎవరి మనసులోనైనా శంక కలిగితే ఆ సందేహాన్ని పటాపంచలు చేస్తాను వినండి. బాబా ఆచరణని, నివాసాన్ని పరిశీలిస్తే ఆయనకు భిక్ష చేయటమనే యోగ్యమని తెలుస్తుంది. అలా చేసి లోకులకు గృహస్థాశ్రమ కర్తవ్యాన్ని పాటించడంలోనూ ఆనందాన్నిచ్చి వారికి శ్రేయస్సును కలిగించేవారు బాబా. తను, మన, ధనాలతో సహా సర్వాన్ని సాయి చరణాల్లో సమర్పించే ఏకనిష్ట భక్తులను సాయిబాబా ఎంతో ఇష్టపడేవారు. గృహస్థుల ఇంట్లో ఉడికించే ఆహారాన్ని ఆ ఇంట్లోని ముఖ్య పురుషుడు, సన్యాసి లేదా బ్రహ్మచారి వీరి ప్రీతి కోసం మొదట అగ్నికి ఆహుతిగా ఇవ్వవలసి ఉంటుంది. అథవా ప్రత్యక్షంగా అక్కడ ఉన్న వారికి అధోపూర్వకంగా తినటానికి ఇవ్వవలసి ఉంటుంది. వారికి మొదట ఆహుతి ఇవ్వకుండా ఒకవేళ గృహస్థు భోజనం చేస్తే అతను కాయిక, వాచిక, మానసిక శుద్ధి కోసం చాంద్రాయణ వ్రతం అంటే రోజు తినే అన్నపు ముద్రను చంద్రుడి వృద్ధి క్షయాల్లాగే ఎక్కువ తక్కువలు చేసి తిని ప్రాయశ్చిత్తం చేసుకునే ఓ వ్రతం చేయవలసి ఉంటుంది అని శాస్త్రాల్లో నియమం ఉంది. సన్యాసులకు, బ్రహ్మచారులకు అన్నం వండుకోవటం లేదా స్వయం పాకం చేసుకోవటం నిషిద్ధం. వాళ్ళొకవేళ అలా చేస్తే వారి తల మీద కూడా చాంద్రాయణ వ్రతం నిశ్చయంగా వచ్చి పడుతుంది. కనుక వారికి కడుపు నింపే బాధ్యతను శాస్త్రాలు గృహస్థాశ్రమ వాసుల మీద పెట్టాయి. సన్యాసులు ఏ రకమైన పనులు చేయరు. బాబా ఆశ్రమానికి చెందినవారు కాదు. వానప్రస్థాశ్రమానికి చెందినవారు కూడా కాదు. ఆయన కేవలం బాల్యం నుంచి సర్వస్వాన్ని త్యాగం చేసిన బ్రహ్మచారి. కనుక భిక్ష చేయటం ఆయనకి ఎంతో యోగ్యం. విశ్వమంతా నా ఇల్లు. నేను వాసుదేవుణ్ణి, విశ్వంభరుణ్ణి, నేనే అవినాశి పరబ్రహ్మని అన్న ప్రజ్ఞ ఉండి మనస్సులో దృఢ నిశ్చయం ఉన్నవారికి, విశ్వమే తన కుటుంబం అని తెలిసిన వారికి భిక్షాన్నం మీద పూర్ణ అధికారం ఉంటుంది. లేకపోతే హాస్యాస్పదంగా వీధుల్లో అడుక్కునే ఇతరుల పద్ధతి చూడండి. మొదట మానవులు పుత్రేక్షణ అంటే పిల్లా పాపలను పొంది సంసారంలో ఉండటం మీద ఇచ్చ. తర్వాత విత్తేక్షణ డబ్బు సంపాదనపై లోభం. లోకేక్షణ అంటే జగత్తు గౌరవ మర్యాదలు పొందాలన్న ఆకాంక్ష. ఈ మూడు రకాల ఆకాంక్షలను నిశ్చయపూర్వకంగా వదలవలసి ఉంటుంది. వారే భిక్షాన్నం తినటానికి అర్హులు. లేకపోతే భిక్షాపాత్రతో భిక్ష చేసే వారి బ్రతుక్కి నిప్పు పడని, అలా వారు బ్రతికి ఉండటం సిగ్గుచేటు అని తుకారాం మహారాజు పాడటం అర్థహీనం, సారాహీనం అవుతాయి. భిక్షాపాత్రతో భిక్ష చేసేవారి బ్రతుక్కి నిప్పు పడని, అలా వారు బ్రతికి ఉండటం సిగ్గుచేటు అని తుకారాం మహారాజు పాడటం అర్థహీనం. సాయి సమర్థులు గొప్ప సిద్ధ పురుషులు అన్న విషయం చిన్న పెద్దలందరికీ తెలుసు. అయితే మనం సదా సాంసారికమైన ఆశలను, కోరికలను పెనవేసుకుని ఉండటం వల్ల ఆమర అనురాగ అమృతధారలు వర్షించే ఆయన పవిత్ర చరణాల్లో ఆసక్తిని పెట్టుకోవటం లేదు. 5 రకాల మహాయజ్ఞాలు. అవి ఏంటంటే బ్రహ్మయజ్ఞం అంటే వేద పురాణ పఠనం. దేవయజ్ఞం అంటే స్వాహాకారాలతో దేవతలకు ఆహుతి ఇవ్వటం. పితృయజ్ఞం అంటే స్వాధాకారాలతో పితరులకి ఆహుతి ఇవ్వటం. భూతయజ్ఞం అంటే భూతాలకి బలిదానాలు. క్రిమికీటకాల కోసం, పశుపక్షాల కోసం ముద్ద తీసి పెట్టటం. మనుష్య యజ్ఞం అంటే అతిథులకు భోజనం పెట్టటం. చేయని గృహస్థాశ్రమ మానవుల
శాస్త్రాలచే నిషేధింపబడ్డ భోజనాన్ని షిరిడీలో సాయిబాబా స్వయంగా పవిత్రం చేయించేవారు. ఆయన ప్రతిరోజు 5 ఏళ్ల భిక్షకు పోయి వారికి అతిథి యజ్ఞాన్ని గుర్తు చేస్తుండేవారు. ఆ ప్రకారంగా ఆ అదృష్టవంతులైన గృహస్థులు తమ ఇళ్లల్లో కూర్చుని ఆ లాభాన్ని పొందారు. ఆ 5 మహాయజ్ఞాలు చేశాక మిగిలిన అన్నాన్ని తినేవారి పంచసూన అనే పేరు గల ప్రసిద్ధి చెందిన తెలియకపోవటం వల్ల సంభవించే తెలుసుకోవటానికి కఠినమైన పాపాలు నశించిపోతాయి. రోట్లో వేసి దంచటం, పొయ్యంటించటం, తిరగలిలో వేసి విసరటం, నీరు నింపటం, పేడతో అలకటం అనే ఈ 5 పాతకాల్ని పంచసూన అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. రోట్లో ధాన్యం గింజలు వేసి పైన రోకలితో దంచుతూ దాని మీద పొట్టుని తీసేటప్పుడు మనకు తెలియకుండా జీవులు చనిపోతుంటాయి. అయితే ఆ ప్రక్రియ చేయకపోతే ధాన్యం ఉడకదు. పంచసూనాల్లో మొదటిది కండడి అని పేరు గల పాపం. పొయ్యిలో కట్టెలు మండిస్తుంటే, అన్నం వండుతుంటే అక్కడ కూడా జీవహత్య జరుగుతుంది. ఆ పాపాన్ని చుల్లి అంటారు. తిరగలి తీసుకుని ఏదో ఒక ధాన్యాన్ని పిండిగా విసురుతున్నప్పుడు తెలియకుండానే జీవులు నశిస్తాయి. దానికి పేషణి అని పేరు. వాపికూప బావి లేదా తటాకాల నుంచి కుండతో నీరు నింపుకుని స్త్రీ పురుషులు తీసుకొస్తారు. అక్కడ గిన్నెలు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా అక్కడ అసంఖ్యాకంగా ప్రాణులు మరణిస్తాయి. బిందెను శుభ్రంగా కడగాలని మట్టి లేదా బూడిదతో తోముతుంటే అప్పుడు కూడా మనకి ఇష్టం లేకపోయినా జరిగే హత్యలు అంటే ఈ 4వ పాపాన్ని ఉదకుంభి అంటారు. అలాగే చన్నీటితో గాని, లేక వేడి నీటితో గాని స్నానం చేస్తుంటేను, లేదా చీపురితో ఊడ్చేటప్పుడు పేడతో, మట్టితో కలిపిన నీటిని నేలపై చల్లుతుంటేను భయంకర జీవహత్య జరుగుతుంది. దానికి మార్జని అని పేరుంది. ఈ 5 రకాల పాపాల నుంచి ముక్తులవటానికి గృహస్థులు పంచమహాయజ్ఞాలు విధిపూర్వకంగా ఆచరిస్తే ఆ పంచశూన పాతకాలు క్షయమవుతాయి. గృహస్థులకి చిత్తశుద్ధి లభిస్తుంది. చిత్తశుద్ధి ప్రభావంతో పవిత్రము, శుద్ధము అయిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. జ్ఞానానంతరం ఆ అదృష్టశీలురైన గృహస్థులకి ఫలదాయకమైన శాశ్వత మోక్ష ప్రాప్తి కలుగుతుంది. సాయి భిక్ష చేసే వ్రతం గురించి వ్రాస్తూ పోతుంటే గ్రంథం పెరిగిపోతుంది. ఇప్పుడు నిజంగా జరిగిన ఓ కథను వినండి. తర్వాత ఈ అధ్యాయాన్ని నేను ముగిస్తాను. మనసులో మాత్రం ప్రేమ ఉండి తీరాలి. అలా పెట్టుకుని ఎవరైనా ఏదైనా పంపితే దాన్ని తీసుకొచ్చిన ఆ వ్యక్తి దాన్ని గురించి విస్మరిస్తే అప్పుడు బాబా దాన్ని మర్చిపోకుండా తాము స్వయంగా అడిగి మరీ తీసుకునేవారు. కూర గాని, రొట్టె గాని, పాలకోవ గాని ఏదైనా సరే భక్తి భావం మాత్రం ప్రగాఢంగా ఉండాలి. అలా చల్లించిన స్థిరమైన భక్తులు కలిస్తే సాయిబాబాకు సంతోష సరిగమలు పలికించగల ప్రేమ ఉప్పెనలాగా ఉప్పొంగేది. ఇది అలాంటి ఓ ప్రేమిక భక్తుడి కథ. అది వింటే శ్రోతలకు ఆనందం ఆకాశపు టంచులు అందుకుంటుంది. ఎవరి చేతనైనా జరగవలసిన పనిలో ఏదైనా పొరపాటు జరిగితే బాబా వారిని చక్కగా సరైన మార్గంలోకి తీసుకొచ్చేవారు. బాబా యొక్క ఈ మధురమైన శిక్షణా పద్ధతి భక్తులను సరియైన సమయంలో మేల్కొల్పేది. అలాంటి అనుభవాన్ని పొందిన వారి అదృష్టం ఎంతో గొప్పది. వారికి చెప్పలేనంత ఆనందం ప్రాప్తిస్తుంది. రామచంద్ర అని పేరు గల ఓ వ్యక్తి ఉండేవాడు. అతని తండ్రి పేరు ఆత్మారాం. వారి ఇంటి పేరు తర్కడ్. అతనికి సాయియే విశ్రాంతి స్థానం. అందరూ అతన్ని బాబా సాహెబ్ తర్కడ్ అని పేరుతో పిలుస్తుండేవారు. అతని గురించిన కథని ఇప్పుడు ఈ గ్రంథంలో మనం అందరికీ నడిపిద్దాం. హృదయంలో సాయిపై ప్రేమ ఉవ్వెత్తున ఎగుస్తుండగా తర్కడ్ తన అనుభవాలను చెప్పేవాడు. అది వినేవారికి మహదానందంగా ఉండేది. అతని భక్తి ఎంత గొప్పది! ఈ గ్రంథంలో ఇది రచించడానికి అంతకు మించి మరో కారణం లేదు. అడుగడుగునా తనకు సంభవించే సాయిబాబా అనుభవాలను ఒకదాని వెనుక మరొకటి అందమైన హావభావాలతో రసవత్తరంగా వర్ణిస్తుండేవాడతను. బా బాబా సా బాబా సాహెబ్ భక్తి అనుపమానం. అతని ఇంట్లో ఉన్న అందమైన పెద్ద చందన మండపంలో 3 వేళలా పూజించటానికి కాగితం పైన గీసిన శ్రీ సాయిబాబా చిత్రపటం ఉండేది.
తర్కడ్ ఎంతో అదృష్టవంతుడు. అతని కడుపున పుట్టిన కొడుకు కూడా భక్తిపరుడు. సాయిబాబాకి నైవేద్యం పెట్టకుండా అతను అన్నం మెతుకు ముట్టుకునేవాడు కాదు. ఉదయాన్నే స్నానం చేసి బాబా చిత్రపటాన్ని కాయ, వాచ, మనస నిత్యము పూజించి భక్తిపూర్వకంగా దానికి నైవేద్యం పెట్టేవాడు. అలా అతను ఆ నిత్య క్రమాన్ని విసుగు లేకుండా నిరంతరం నడిపిస్తూ ఉంటే అతని శ్రమ ఫలించి అతనికో అసమానమైన అనుభవం కలిగింది. అతని తల్లి కూడా సాయికి పరమ భక్తురాలు. ఓసారి ఆమెకి షిరిడీకి వెళ్ళాలని మహా ఊబలాటం కలిగింది. షిరిడీకి వెళ్లి సాయి సమర్థుల దర్శనం చేసుకుని అక్కడే కొద్ది రోజులు ఉండి బాబా చరణాలను ప్రత్యక్షంగా సేవించుకోవాలని ఆమెకనిపించింది. తల్లితో పాటు కొడుకు కూడా వెళితే బావుంటుందని తండ్రి కోరిక. అయితే అలా వెళ్ళేందుకు కొడుక్కి మనస్కరించలేదు. తాను వెళ్తే ఇంట్లో బాబాకి నియమంగా పూజ ఎవరు చేస్తారు అని అతని చింత. తండ్రి ప్రార్థన సమాజానికి చెందినవాడు. దేవుడి విగ్రహాల పట్ల, పూజ, అర్చనలతో భక్తి కలిగి ఉండటం పట్ల విశ్వాసం లేని వారి సమాజంలో సభ్యుడనమాట. అతనికి విగ్రహాలను పూజించటం అనే శ్రమను కలిగించటం ఏం బావుంటుంది అన్న చింత కలిగిందతనికి. అయినా తాను కూడా తల్లితో కలిసి షిరిడీ వెళ్ళాలన్న తండ్రి ఉత్సాహాన్ని, మనోగతాన్ని చూసి ఆ అబ్బాయి తండ్రిని ప్రేమపూర్వకంగా ఇలా అర్థించాడు. సాయిబాబాకి నైవేద్యం పెట్టకుండా ఇంట్లో ఎవరము అన్నం తినము అని మాట ఇస్తేనే తప్ప నేను షిరిడీకి నిశ్చయంగా వెళ్ళలేను. కొడుకు నిత్యక్రమం గురించి తండ్రికి మొదటే తెలుసు. అతను "నువ్వు బయలుదేరు. నిజంగా నేను రోజు నైవేద్యం పెడతాను. నీవు నిశ్చింతగా ఉండు. సాయిబాబాకి అన్నం సమర్పించకుండా ఎవరూ కూడా ఈ ఇంట్లో అన్నం ముద్ద నోట పెట్టరు. సరేనా? నా మాట నిజం. సందేహించకు. నువ్వు హాయిగా ప్రశాంతత చిత్తంతో వెళ్ళు" అన్నాడు. అలా మాట తీసుకున్న తర్వాత కొడుకు షిరిడీ వెళ్ళాడు. మర్నాడు ఉదయం తర్కడు స్వయంగా పూజ చేయడం మొదలుపెట్టాడు. మర్నాడు పూజ మొదలుపెట్టగానే సాయిబాబా తర్కడ్ మర్నాడు పూజ మొదలుపెట్టగానే బాబా సాహెబ్ తర్కడ్ సాయిబాబా పటం ముందు సాష్టాంగం చేసి ఇలా ప్రార్థించాడు. "అబ్బాయి పూజ ఎలా చేస్తాడో అలాగే నా చేత కూడా సేవ జరిపించుకోండి. అది కేవలం యాంత్రికమైన ప్రక్రియగా ఉండకూడదు. నా హృదయంలో ప్రేమాంకురాలు మొలిపించండి. ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో అంటే 4 గడియలంటే రాత్రి 1:30 గంటల నుంచి సూర్యోదయానికి ముందు, రెండో గడియ అంటే 45 నిమిషాల వరకు ఆ మధ్య సమయం ఈశ్వరోపాసనకు ఎంతో యోగ్యమైనదని శాస్త్రాల్లో చెప్పబడింది." స్నానం చేసి తర్కడ్ ప్రార్థనాపూర్వకంగా నైవేద్యంతో పాటు పూజ చేసేవాడు. నైవేద్యం కోసం బాబా సాహెబ్ నియమంగా బాబాకి పటిక బెల్లం అర్పించేవాడు. ఆ నియమం చాలా రోజులు నడిచింది. అయితే ఆ రోజు అందులో అవరోధం ఏర్పడింది. తర్కడ్ మనస్సు వ్యవహారాల్లో చిక్కుకొని ఉండి అతను మర్చిపోవటం వల్ల ఆ ఒక్కరోజు నైవేద్యం పెట్టకుండానే అందరి భోజనాలు అయిపోయాయి. ఒక గొప్ప మిల్లులో తర్కడ్ సాహెబ్ ముఖ్య అధికారి. అందుకని అతను ప్రతిరోజు తెల్లవారుజామునే బయటికి వెళ్ళాల్సొచ్చేది. మధ్యాహ్నం బయట నుంచి తిరిగి వచ్చాక భోజనానికి కూర్చున్నప్పుడు మొదట నైవేద్యం పెట్టిన పటికీ బెల్లం ప్రసాదం అతనికి పెట్టేవారు. అది నియమం. కానీ ఆ రోజు పూజలో అతను మర్చిపోయాడు. కనుక పటికీ బెల్లం నైవేద్యం ఆగిపోయింది. కనుక భోజన సమయం ప్రసాదం లేకపోయింది. భోజనానికి కూర్చున్నప్పుడు వంటావిడ ప్రతిరోజు ప్రసాదంగా కొంచెం పటికి బెల్లం పెళ్ళల్లో వడ్డించేది. అదే అన్నశుద్ధి అయ్యేది. అయితే ఆ రోజు పూజ వేళ ఎందుకో గాని హడావిడయ్యి చక్కెర నైవేద్యం పెట్టటం పక్కన ఉండిపోయింది. కనుక ప్రసాదం నియమానుసారం పళ్ళెంలోకి లేకుండా పోయింది. వెంటనే తర్కడి కంచం ముందు నుంచి లేచి పశ్చాత్తాప హృదయుడై సాయిబాబా చిత్రపటం ముందు నిలబడి నమస్కారం చేసి కళ్ళ నుండి అశ్రువులు జలజలా రాలుస్తుండగా, "బాబా ఎందుకలా మాయను కలిగించారు? నేనెలా మర్చిపోయానసలు. నా నుంచి చివరికి పొరపాటు జరగనే జరిగింది. మొదట కృపతో నన్ను క్షమించండి. ఇది కేవలం మరుపు కాదు, గొప్ప పాపం. నాకెంతో పశ్చాత్తాపం కలుగుతోంది. నేను పొరపాటు చేశాను. నాకు నిజంగా సిగ్గులేదు. మహారాజా నాపై కరుణ చూపండి" అంటూ తర్కడు చిత్రపటం ముందు సాష్టాంగపడ్డాడు. అతని అంతఃకరణలోని దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. అతను మళ్ళీ "ఓ దయాసాగరా! సాయి మహారాజా!
నాపై దయ చూపండి అని ఎంతో నిస్సహాయతతో తన కొడుక్కి ఉత్తరం రాశాడు. నా వల్ల గొప్ప పొరపాటు జరిగిపోయింది. నన్ను క్షమించమని సాయిబాబాని ప్రార్థించు. అనన్యంగా శరణు వచ్చిన వీడిపై దయ చూపమని అడుగు. ఆయన కరుణని యాచించు. ఈ దీన దాసుని కోసం అభయవచనాన్ని అడుగు. బాంద్రాలో జరిగిందిది. దానికి 100 క్రోసుల దూరంలో ఉంది షిరిడి. అయినప్పటికీ అక్కడికి వెంటనే కబురందింది. అక్కడ బాబా నోటి నుంచి జాలువారిన శబ్దాలను, భూత, భవిష్యత్ వర్తమానాలను తన కన్ను సన్నలలో ఉంచుకొన్న త్రికాల జ్ఞాని సాయి మహారాజు. ఆయనకు దేశ కాలాలనే అవరోధాలే లేవు. దీనికి ప్రత్యక్ష ప్రమాణం చూడండి. ఇక్కడ షిరిడీలో ఆ అబ్బాయి ఆ రోజు సాయిబాబాకి వందనం చేయటానికి పోయినప్పుడు జరిగిన సంభాషణని శ్రోతలు జాగ్రత్తగా వినండి. అబ్బాయి ఎంతో సంతోషంగా తన తల్లితో కలిసి బాబా చరణాలకు నమస్కరిస్తున్నప్పుడు ఆయన ఆమెనుద్దేశించి అన్న మాటలు విని అతనికెంతో ఆశ్చర్యం కలిగించింది. "ఏం చేయనమ్మా, ప్రతిరోజులాగానే నేనీరోజు బాంద్రాకి వెళ్ళాను. కానీ తినటానికి, కనీసం తాగటానికి గెంజైనా లేదు. నేను నేను ఉపవాసంతో తిరిగి రావాల్సి వచ్చింది. స్నేహానుబంధాలెలా ఉంటాయో చూడు. తలుపులేసి ఉన్నా నేను మనస్ఫూర్తిగా లోపలికెళ్ళాను. నన్నెవరడ్డగించగలరు? ఇంట్లో యజమాని కలవలేదు. నా కడుపులో ప్రేగులు ఆకలికి అలమటిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం అన్నం లేకుండా అలాగే నేను తిరిగొచ్చేశాను." బాబా అన్న మాటలు వినగానే ఆ అబ్బాయి తన తండ్రి మతిమరుపు వల్ల బాబాకి నైవేద్యం పెట్టి ఉండడన్న విషయాన్ని వెంటనే గ్రహించాడు. అప్పుడు ఆ అబ్బాయి బాబాకి "నన్ను తిరిగి ఇంటికి పంపండి" అని విన్నపం చేశాడు. అయితే బాబా అతన్ని పోనీలేదు. అక్కడే అతని చేత పూజను చేయించి ఆయన దాన్ని స్వీకరించారు. అదే రోజు ఆ అబ్బాయి షిరిడీ నుంచి వివరంగా ఉత్తరం రాసి తండ్రికి పంపాడు. అది చదివినప్పుడు తండ్రి మనసు ద్రవించిపోయింది. బాంద్రా నుంచి వ్రాసిన ఉత్తరం కూడా షిరిడీకి చేరింది. ఆ అబ్బాయికి విస్మయం కలిగింది. అతని కళ్ళ నుంచి ఉబికిన అశ్రువులు ప్రవాహంలా బయటికి దూకాయి. చూడండి సాయిలీల ఎలా ఉంటుందో! ప్రేమతో హృదయం ఉవ్వెత్తున ఎగిసి పడకుండా ఎలా ఉంటుంది ఇది విని. అంతఃకరణంలో వింత అలజడి చెలరేగి ద్రవించకుండా ఉండే పాషాణ హృదయులెవరుంటారు? ఈ అబ్బాయి తల్లి ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు సాయిబాబా ఆమెపై అనుగ్రహం చూపిన పద్ధతి చాలా విశేషంగా ఉంటుంది. అది విందామా? మధ్యాహ్నం పూట వంటగదిలో కంచంలో భోజనాన్ని వడ్డించి సిద్ధం చేస్తున్నప్పుడు గడపల్లో ఆకలితో ఉన్న ఒక కుక్కొచ్చి నిలబడింది. ఆ తల్లి కంచంలోని రొట్టెలో ఒక ముక్కని దానికి తినటానికి వేసింది. అప్పుడే బురద ఓడుతూ ఆకలితో క్షీణించబడే ఓ పంది కూడా అక్కడికొచ్చింది. ఇదంతా స్వాభావికంగా సహజంగా జరిగిపోయింది. ఈ విషయం ఆ తల్లి మనసుకి ఏమాత్రం గుర్తులేదు. అయితే ఆ మధ్యాహ్నం సాయిబాబా తమంత తాము ఆ విషయం ప్రస్తావించారు. మధ్యాహ్నం భోజనమయ్యాక నియమానుసారం ఆ తల్లి మసీదుకొచ్చి దూరంగా కూర్చోగానే బాబా ఆమెతో ప్రేమగా ఇలా అన్నారు: "అమ్మా, ఈరోజు నువ్వు నాకు భోజనం పెట్టావు. దాంతో నా కడుపు గొంతు వరకు నిండిపోయింది. ఈ ప్రాణం ఆకలితో అలమటించినప్పుడు నువ్వు దాన్ని తృప్తిపరిచావు. ఎప్పుడూ అలాగే చేస్తూ ఉండు. అదే నిజంగా శ్రేయస్కరం. మసీదులో కూర్చున్న నేను అసత్యం చెప్పను. అలా నిజంగా ఎన్నడూ జరగదు. నా దయ ఇలా ఉంటుందని తెలుసుకో. ఆకలిగొన్న వారికి మొదట రొట్టె ఇవ్వాలి. తర్వాతే తమ కడుపును నింపుకోవాలి. ఇది బాగా మనసులో పెట్టుకో." సాయిబాబా మాట్లాడుతున్న మాటలకు అర్థం ఆ తల్లికి సరిగ్గా తెలియలేదు. ఆమె మనసులో అనుకుంది, ఇలా మాట్లాడడంలో అర్థం ఏముంటుంది? బాబా మాటలు ఎన్నటికీ ఒట్టిపోవు. తర్వాత ఆమె గట్టిగా బాబాతో ఇలా అన్నది: "బాబా, నేను మీకెప్పుడు భోజనం పెట్టాను? నేను ఇతరుల మీద ఆధారపడి ఉన్నానే. వారికి డబ్బిచ్చి వాళ్ళు పెట్టిందేదో నేను తింటున్నాను." దానికి బాబా ఇలా సమాధానమిచ్చారు: "నీవు ప్రేమతో ఇచ్చిన రొట్టె తిని నేనెంతో తృప్తి చెందాను. ఇప్పటికీ నాకు త్రేన్పులు వస్తూనే ఉన్నాయి. నీవు భోజనానికి కూర్చున్నప్పుడు ఆకలితో అలమటిస్తూ వాకిట్లోకి అనుకోకుండా వచ్చిన కుక్కని నీవు చూసావు కదా! నాది దానిది ఒకటే ఆత్మ. అలాగే బురదతో ఒళ్ళంతా తడిసిపోయి ఆకలితో వ్యాకులం చెందిన పందిని కూడా నీవు చూసావు. దానిది నాది ఒకటే ఆత్మ.
బాబా అన్న ఆ మాటలు విని ఆమె మనసుకెంతో ఆశ్చర్యమనిపించింది. ఆమె లోలోపల ఇలా అనుకుంది. కుక్క, పంది, పిల్లి మొదలైనవి తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ బాబాయే కాబోలు. ఆమె ఆలోచన దృఢపరచడానికి బాబా ఒక్కోసారి నేను కుక్కగా, ఒక్కోసారి నేను పందిగా, ఒకప్పుడు ఆవుగా, ఒకప్పుడు పిల్లిగా, చీమగా, ఒక్కోసారి జలచరాల రూపాల్లో జగత్తులో సంచరిస్తూ ఉంటాను. జగత్తులోని అన్ని జీవుల్లోనూ నన్నే చూసేవారంటే నాకిష్టం. ఇది గుర్తుంచుకో. భేదబుద్ధి వదిలేసి నా పట్ల భక్తి పెట్టుకో. బాబా పెదవుల నుంచి జాలువారిన ఈ శబ్దాల మమతల బంగారు నీడల్లో సేద తీర్చగల అత్యుత్తమైన అమృతపు గుళికలే. అది విని ఆమె గొంతు పూడుకుపోయింది. ఆమె కళ్ళ నిండా అశ్రువులొచ్చాయి. కంఠం పెగల్లేదు. అదే విధంగా ఆ తల్లి ప్రేమరసానికి చెందినది. సాయిబాబాకి భక్తులతో గల ఏకాత్మను సూచించేది అయిన మరో అందమైన కథుంది. ఒకసారి బాంద్రాకి చెందిన పురందరే అని పేరు గల ఓ భక్తుడు షిరిడీకి వెళ్ళాలని బయలుదేరాడు. అతనికి ఆ తల్లి ప్రేమపూర్వకంగా వంకాయలిచ్చి అతని భార్యతో ఇలా విన్నవించింది. ఒక వంకాయతో పచ్చడి, రెండవ వంకాయతో వేపుడు కూర చేసి బాబాకి తృప్తిగా వండించు. ఆమె సరేనని వాటిని తీసుకుంది. షిరిడీ వెళ్ళగానే హారతి అయిపోయాక బాబా భోజన సమయానికి పచ్చడి చేసి తీసుకెళ్ళింది. నిత్య క్రమానుసారం నైవేద్యం చేసి పళ్ళెం పెట్టి ఆమె బయలుదేరి వెళ్ళిపోయింది. తర్వాత అందరి నైవేద్యాలు కలిపి బాబా భోజనానికి కూర్చున్నారు. పచ్చడి రుచి చూసిన బాబాకి అది రుచికరంగా అనిపించింది. దాన్నాయన అందరికీ వడ్డించారు. తర్వాత ఆయన మనసుకి వేపుడు కూర తినాలని అనిపించింది. దాన్నెప్పుడు తిండి అన్నారాయన. ఏం చేయాలో భక్తులకి తోచలేదు. బాబాకి వంకాయ వేపుడు తినాలని అనిపిస్తోందంట. అది తినాలన్న కోరికతో ఆయన తినకుండా ఆగరు అని వాళ్ళు రాధాకృష్ణ బాయికి కబురు పెట్టారు. అది వంకాయల కాలం కాదు. మరిప్పుడవి ఎక్కడ దొరుకుతాయి? అప్పుడు పురందరే భార్యని పచ్చడిని వెతకటం మొదలుపెట్టారు. ఆమె తీసుకొచ్చిన పళ్ళెంలో పచ్చడుంది. అందుకని ఆమె సామాన్లలో ఒకవేళ వంకాయ ఉండొచ్చనిపించింది. అందుకని ఆమెను అడిగినప్పుడు బాబా వంకాయ వేపుడు గురించి అడగటంలోని అంతరార్థం బోధపడింది. బాబా దానికోసం ఇంత ప్రేమ ఎందుకు కనబర్చారో అది కూడా అందరికీ అర్థమైపోయింది. ఆమె ఒక వంకాయతో పచ్చడి అయ్యింది. దాని మధ్యాహ్నం బాబాకి అర్పించాను. మరో వంకాయతో తర్వాత వేపుడు చేసి తీసుకొద్దామని పక్కన ఉంచాను అంది. అప్పుడు ఈ వంకాయని గురించిన విషయం అంతా మొదటి నుంచి అందరికీ మెల్లమెల్లగా తెలిసింది. సాయిబాబా సర్వ వ్యాపకతను చూసి వారంతా అబ్బురపడ్డారు. ఇలాగే మరోసారి 1915వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఈవిడ గొప్ప ప్రేమతో బాబాకి ఒక పాలకోవా పంపించింది. బలరాం మస్కర్ మరణించినందుకు అతని ఉత్తక్రియలను చేయటం కోసం అతని కొడుకు షిరిడీకి వెళ్తానని చెప్పడానికి తర్కడ్ దగ్గరికొచ్చాడు. తర్కడ్ భార్య మనసులో ఆ అబ్బాయితో పాటు బాబా కోసం ఏదైనా పంపించాలనిపించింది. వెతికి చూస్తే ఇంట్లో పాలకోవా తప్ప ఇంకేమీ లేవు. ఆ పాలకోవా కూడా అప్పటికే దేవుడికి నైవేద్యం పెట్టిందే. ఆ అబ్బాయి వెళ్ళటానికి తొందరపడుతున్నాడు. అదీ కాక ఆ అబ్బాయికి సూతకం అంటే చనిపోయిన మనిషి ఇంటి వాళ్ళకు ఉండే అపవిత్రత ఉంది. మిగిలినవి ఉన్నా ఆ పాలకోవా కూడా ఎంగిలిది. అంటే అంతకుముందు నైవేద్యం పెట్టబడింది. మరో ఉపాయం లేకపోవటం వల్ల చివరికి దాన్నే ఆమె ఆ అబ్బాయికి బాబాకి అర్పించడానికి ఇలా అంది. ఇంట్లో వేరే ఏమీ లేవు. దీన్నే తీసుకెళ్ళి బాబాకి ప్రేమగా ఇవ్వు. ఆయన ఇష్టంగా తింటారు అంది. ఆ అబ్బాయి పేరు గోవింద్ జీ. ఆ పాలకోవాని తీసుకెళ్ళాడు. అయితే ఆ బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అతను ఆ విషయం మర్చిపోయాడు. పాలకోవా అతని బసలోనే ఉండిపోయింది. అయితే బాబా చాలా ఓర్పుగా ఉన్నారు. మళ్ళీ మూడో జాము అంటే సుమారు 4 గంటలకి ఆ అబ్బాయి దర్బార్‌లోకి వచ్చాడు. అప్పుడు కూడా అతను ఇదివరకులాగానే ఆ విషయం మర్చిపోయాడు. మసీదుకి వట్టి చేతులతో వచ్చాడు. బాబా అతన్ని "నా కోసం నువ్వేం తెచ్చావు?" అని అడిగారు. దానికతను ఏమీ తేలేదనగానే బాబా అతనికి కొంచెం గుర్తుకు తెచ్చారు. "నీవు వచ్చేటప్పుడు ఎవరైనా ఏదైనా వస్తువు నీకివ్వమని ఇవ్వలేదా?" అయినా ఆ అబ్బాయి "లేదు" అన్నాడు. అప్పుడు మాత్రం సాయి సమర్థులు అతన్ని స్పష్టంగా ప్రశ్నించారు.
ఒరేయ్! ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నీకు ఆ తల్లి ప్రేమపూర్వకంగా తినుబండారాన్నివ్వలేదు? అప్పుడతనికి గుర్తొచ్చింది. నేనెలా మర్చిపోయాను అంటూ ఎంతో సిగ్గుపడ్డాడు. తలంచుకుని బాబాని క్షమించమని అడుగుతూ ఆయన పాదాలకి ప్రణమిల్లి పరుగు పరుగున తన బసకి వెళ్ళాడు. పాలకోవా తీసుకొచ్చి బాబాకి సమర్పించాడు. అది చేతిలో పడి పడకముందే బాబా దాన్ని నోట్లో వేసేసుకున్నారు. ఆ తల్లి భక్తికి సంతుష్టులైనారు. అలా ఆ మహానుభావులు భక్తుల మనసుల్లోని భావనకు తగ్గ అనుభవాలిచ్చి భక్తుల గౌరవాన్ని పెంచుతారు. చూడండి, గత 3వ అధ్యాయం బాబా మాటలు. శ్రీహరి తన భక్తులకు ఆట వస్తువు. అమాయకుల భక్తుల కోసం ఆయన అలమటిస్తారు. ప్రేమ కోసం ఆయన సమూలంగా స్వాధీనమవుతారు. భక్తి ఉన్నట్లు నటించే వారిని ఆయన ఎన్నడూ కలవరు. అలాగే గీత 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుల మాటలు. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏమో భక్త్యా ప్రయచ్చతి. తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయాతాత్మనః. నాకు ఆకును గాని, పువ్వుని కాని, పండును కాని, లేదా నీటిని గాని భక్తితో ఎవరు అర్పిస్తారో ఆ శుద్ధ చిత్తులైన మానవులు సమర్పించే వాటిని నేను గొప్ప ప్రేమాతిరేకంతో స్వీకరిస్తాను. ఈ కథలో మరొక రహస్యం ఏమిటంటే ప్రతి ఒక్క ప్రాణి మాతృల్లో సదా ఈశ్వరుని చూడాలి. ఇది సమస్త శాస్త్రాలకు అంగీకారమే. అదే ఇందులో సిద్ధాంతం. గీత 6వ అధ్యాయంలో ఇలా ఉంది. యో మా పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి. తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. ఎవరు నన్ను అన్ని ప్రదేశాల్లో సమస్త ప్రాణి మాతృల్లో చూస్తారో, సమస్త ప్రాణి మాతృలను నాలో చూస్తారో వారికి నేను కనపడకుండా పోను. వారు నాకు కనపడకపోరు. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. ఏ యోగులు సమస్త భూతాల్లో ఉన్న నన్ను అభేద బుద్ధితో భజిస్తారో అలాంటి వారు ఎలా ప్రవర్తించేవారైనా అంటే సమాధి నిష్టలో ఉన్నా లేక వ్యవహారం చేస్తున్నా వారు నా వద్దే అంటే ఆత్మలోనే ఉన్నవారవుతారు. ఇప్పుడు రాబోయే అధ్యాయంలో బాబా నివాసము, బాబా ఎక్కడ, ఎలా నిద్రించేవారో అవన్నీ అవగతమవుతాయి. అందుకని శ్రోతలు శ్రద్ధగా వినండి. హేమాడ్ సాయి చరణాలకు శరణు వచ్చాడు. చెప్పిన కథలను శ్రోతలు ప్రేమతో మననము, నిధిధ్యాసనము అంటే పదే పదే బాగా ఆలోచించటం చెయ్యాలి. అది శ్రేయస్కరం. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరేపించిన భక్త హేమాడు పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని ఆజ్ఞావజ్ఞ విఘ్నం భిక్షావృత్తి పంచసూనాది పాతక క్షాళనం అలాగే భక్త తర్క కథా నిరూపణ అనే పేరు గల 9వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఇంత మంచి జ్ఞానాన్ని మనకు అందించిన సాయినాథులకి ప్రేమపూర్వకంగా శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ కీ జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి.